తెగులు మొత్తం అంటుకునింది. అయితే ఇజ్రాయేలు గృహాల్లో ఎక్కడ కూడా తెగులు లేదు. ఆ సంహరణ దూత ఆ రక్తపు గుర్తులను చూసి దాటి వెళ్ళిపోతుందంట. రోజు కూడా యేసు రక్తంను చూస్తేనే అపవాది దాటి వెళ్ళిపోతాడు. అది ఇంకా జోలికి రాడు. ఒక అమ్మాయికి దయ్యం బట్టి ప్రార్థన తీసుకొస్తే ఆ యొక్క అమ్మాయికి ప్రార్థన చేస్తే ఆ దురాత్మ వెళ్ళింది. అన్న రాత్రిలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది ఆ దెయ్యం అంటే, చిన్న కొబ్బరి నూనె బాటలు ఫేట్ చేసి ఈ ఆయిల్ని యేసు రక్తం అని మీ తలుపుల దగ్గర వేసుకొని ప్రార్థన చేసుకో, పనుకోమ్మా అని చెప్తే ఆ బిడ్డ అలాగే పడుకుంది. ఆ దెయ్యం ఆ రోజు కూడా వచ్చిందంట, ఆ రాత్రి కూడా వచ్చిందంట. వచ్చి ఎక్కడికి వచ్చిందంటే కిటికీ అవతల చేరి బయటికి రా అంటుందంట. ఏమంటుంది? నువ్వు లోపలికి రా అంటుందంట. నేను రాను అంటుందంట. అది ఏమే అంటే, నువ్వు ఆ సిలువలు వేసేసావు కదా, యేసు రక్తం ఆడుంటే నేను ఎట్ట వస్తాను అంటుందంట ఆ దెయ్యం.